Hey everyone, how are you all? I hope you all are doing great and studying well. ఎలా ఉన్నారు గైస్? ఆల్రెడీ ఆల్మోస్ట్ 9 days left for SBI PO prelims exam, which means ఇయర్లో ఫస్ట్ బ్యాంకింగ్ ఎగ్జామ్ అనమాట. I hope you all are preparing well and staying consistent. సో ఈ వీడియోలో అయితే నేను చాలా క్వెరీస్ లైవ్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పీపుల్ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ మీ అబౌట్ ఇంగ్లీష్ సిలబస్ కంప్లీట్ అయింది అండ్ ఎర్రర్ డిటెక్షన్ కానీ అవి అప్రోచ్ అవ్వడం రావట్లేదు, అక్యూరసీ ఇంక్రీజ్ అవ్వట్లేదు, నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు. ఫర్ దట్ రీజన్ ఐ జస్ట్ స్టార్టెడ్ ఫెల్ట్ లైక్ టు షేర్ సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్. యాక్చువల్లీ నేను ఆల్రెడీ నా ఇంగ్లీష్ స్ట్రాటజీ వీడియోస్ షేర్ చేశాను. నేను ఎలా అయితే ఇంప్రూవ్ చేసుకున్నానో దట్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. మాక్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ ఎలాంటి బేసిక్స్లో ఏవి ఇంపార్టెంట్, ఎలా సిలబస్ కంప్లీట్ చేయాలనేది ఒక 10 minutes వీడియో చేద్దామని అనుకుంటున్నాను. Before that, if you are watching my channel for the first time, please do not forget to like and subscribe to the channel. Actually, yeah guys, okay, ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక హైప్ ఇవ్వండి అండ్ ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకి డెఫినెట్లీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నేను కూడా లైక్ వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్, నాకు ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఇంగ్లీష్ చదవడం వేరు, ఇంట్రెస్ట్ ఉండడం వేరు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామ్ రిలేటెడ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఇట్ వేరీస్. మనకి అక్యూరసీ అనేది మెయింటైన్ చేయడం ఇంగ్లీష్లో ఒక చాలా డిఫికల్ట్ టాపిక్ అనమాట. మనం రీజనింగ్లో క్వాంట్స్లో అక్యూరసీ మంచిగా మెయింటైన్ చేయగలం, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్ వీ కాంట్. ఎప్పుడు మనం మెయింటైన్ చేయగలం అంటే ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ కింద కాకుండా ఒక డైలీ హ్యాబిట్ కింద మీరు మార్చుకోవాలి. నన్ను అడిగితే ప్రీ పేపర్ గురించి మాట్లాడదాం. ప్రీ పేపర్లో అట్లీస్ట్ ఎస్బీఐ పిఓలో మనకు తెలుసు అందరికీ 40 questions ఉన్నాయి. అందులో మ్యాక్సిమం వి విల్ గెట్ మ్యాక్సిమం పోర్షన్ ఫ్రమ్ రీడింగ్ కాంప్రహెన్షన్. అంటే అదనే కాదు, ఎలాంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అయినా ఎక్కువ పోర్షన్ లైక్ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి కవర్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి రీడింగ్ కాంప్రహెన్షన్కి? ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ సింప్లీ రీడింగ్ అని చెప్పేస్తారు జనాలు. ఒకవేళ చదువుకుంటూ వెళ్ళిపోతేనే ఎగ్జామ్లో స్కోర్ ఇంక్రీజ్ అవుతుందంటే చాలామంది చదువుతున్నారు, స్టిల్ స్కోర్ ఇంక్రీజ్ అవ్వట్లేదే, అఫ్కోర్స్ కదా. సో చదవడం అంటే నీ మనసు ఎక్కడో, నీ మైండ్ వండరింగ్ అవుతూ నీ కళ్ళు మాత్రమే చదువుకుంటూ వెళ్ళిపోతే ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ గైస్. బట్ మీరు చదువుతుంది మీరు ఎప్పుడు ఇంప్రూవ్ అవుతున్నారని అర్థం చేసుకోవాలంటే వైల్ యు ఆర్ రీడింగ్ అ స్టోరీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ రీడింగ్ దిస్ బుక్. ఐ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ నావెల్ రీడింగ్ విచ్ ఈస్ ఇన్ ఇంగ్లీష్. సో వెన్ యు ఆర్ రీడ్ అ స్టోరీ, you have to imagine yourself as the main leading character. మన స్టోరీ చదివినప్పుడు ప్రతి దాంట్లో ఒక లీడింగ్ క్యారెక్టర్ ఉంటారు. మనం చదువుతున్నప్పుడు మనకి అర్థం అవ్వాలి ఏం చదువుతున్నామని. మనకు ఒకవేళ అర్థం అవ్వడం స్టార్ట్ అయిందంటే ఆ స్టోరీ ఏదైతే మనం చదువుతామో అందులో ఇంకా థింగ్స్ మనతోనే హ్యాపెన్ అవుతున్నాయి, మనతోనే జరుగుతున్నాయి అన్నీ అన్నట్టు. దాట్స్ హౌ వీ విల్ అండర్స్టాండ్ అనమాట. అంత క్లియర్గా మనకి ఇమాజినరీ, ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఆ థింగ్స్ అన్నీ మన కళ్ళ ముందు ఆడుతున్నట్టు అనిపిస్తాయి, టు బి హానెస్ట్గా చెప్పాలంటే ఒక స్టోరీ చదువుతున్నప్పుడు. కానీ అలాగా అదేంటి కాంప్రహెన్షన్, అండర్స్టాండింగ్. మీరు నార్మల్గా చదువుకుంటూ వెళ్ళిపోతే, ఇప్పుడు బ్లైండ్గా నేను ద అబ్సెన్స్ ఆఫ్ హెర్ ప్లేస్ స్మైల్ ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే నేను చదివేయగలను 1 hourలో. ఒక 1 day పట్టుకుంటే ఈ బుక్ అంతా కంప్లీట్ చేసేస్తాను. బుక్ కంప్లీట్ చేయడం కాదు, కంప్లీట్ చేసిన తర్వాత ఏం అర్థమైంది ఆ బుక్ గురించి నువ్వు అడిగితే షార్ట్గా బ్రీఫ్గా ఏమైనా రాయగలవా ఆ స్టోరీ? అఫ్కోర్స్ నేను చదివాను, నాకు తెలుసు, నేను సమ్మరీ రాయమంటే ఈజీగా రాస్తాను ఈ బుక్ మీద. దట్స్ వాట్ కాంప్రహెన్షన్. రీడింగ్ నథింగ్ బట్ ఓన్లీ నీ మైండ్ ఎక్కడ వండర్ అయినా నువ్వు కళ్ళతో చదివేయడమే. బట్ రీడింగ్ కాంప్రహెన్షన్ చెప్పారు, మెన్షన్ చేశారు కదా, యూ హ్యావ్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్. వెన్ యూ ఆర్
రీడింగ్ కూడా ఒక స్పెసిఫిక్ టైం తీసుకోండి, జస్ట్ బిల్డ్ చేసుకోండి. రీడింగ్ యాజ్ ఎ హ్యాబిట్ యూ హ్యావ్ టు బిల్డ్. ఓకే, తర్వాత ఐ వుడ్ సజెస్ట్ ప్లీజ్ ఇఫ్ యూఆర్ అ బిగినర్, లేదు కొంచెం ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయింది, సమ్హౌ అక్యూరసీ రావట్లేదు, స్కోర్ ఇంక్రీజ్ అవ్వట్లేదు అంటే ప్లీజ్ ట్రై గివ్ లైక్ ఒక ఇంగ్లీష్కి మీరు ఒక 3 hours టైం ఇస్తే కనుక 1 hour రీడింగ్తో స్పెండ్ చేయండి. బ్లైండ్గా చదివేయొద్దు, కళ్ళు మూసుకొని చదువుకుని వెళ్ళిపోయినట్టు కాదు. ఏదైనా ఒక స్టోరీ చదివారంటే ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ని తీసుకోండి, అది చదివారంటే అర్థం చేసుకోండి. మీకు అర్థం కావట్లేదా, జస్ట్ స్లైట్లీ ఏమైనా కొత్త వర్డ్స్ ఉంటే యూ హ్యావ్ టు మేక్ ఇట్ నోట్ ఇట్ డౌన్ అండ్ జస్ట్ నో ద తెలుగు మీనింగ్. యాజ్ వి ఆల్ తెలుగు మన మదర్ టంగ్ ఏదైతే ఉందో తెలుగు మీనింగ్ చేసుకుంటే అది ఎలా సెవరల్ టైమ్స్ చూసే కొద్దీ వీ విల్ అండర్స్టాండ్. అండ్ ఇంకొక ట్రిక్ చెప్తాను మీకు, నేను ఎలా ఇంప్రూవ్ అయ్యాను అంటే లైక్ స్టోరీ బుక్స్ అర్థమైనంత ఈజీగా న్యూస్ పేపర్ రిలేటెడ్ అనలిటికల్ రిలేటెడ్ టాపిక్స్ మనకి ఈజీగా అర్థం అవ్వవు, ఎందుకంటే చాలా డిఫికల్ట్ వొకాబులరీస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్లీజ్ డూ స్టడీ, ట్రై టు అండర్స్టాండ్. ఎంతో బ్రీఫ్గా అయినా కొంచెం అయినా అర్థమవుతుంది కదా. తర్వాత డిఫికల్ట్ వర్డ్ నోట్ చేసుకొని చాట్ జీపీటీలో అది పేస్ట్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని అడగండి, చాట్ జీపీటీ ఆర్ గూగుల్ వాట్ ఎవర్. తర్వాత కంపేర్ చేసుకోండి, ఎంత మీరు అర్థం చేసుకున్నారు, ఎంతవరకు మీరు అర్థం చేసుకుంది కరెక్ట్. సో మీకు అర్థమవుతుంది ఇంకా ఎంత వర్క్ చేయాలి అని. దట్స్ హౌ ఇట్ విల్ ఇంప్రూవ్ గైస్. నేను 100% చెప్తాను, ఒక్కసారి ట్రై చేయండి ఈ మెథడ్, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ రెస్ట్ ఈజ్ గ్రామర్ గైస్. మనం రెస్ట్ ఈజ్ గ్రామర్ అండ్ వొకాబులరీ చెప్పాను కదా. ప్రీవియస్లీ ఐ యూస్ టు సే వొకాబులరీ ఈజ్ ఇంపార్టెంట్, మీన్ వైల్ సమ్ టైమ్ ఐ డెంట్ డిస్కస్ ఎనీథింగ్ అబౌట్ వొకాబులరీ. బట్ రీసెంట్గా SBI POP ET పేపర్ చూసిన తర్వాత ఐ గాట్ టు నో ద వాల్యూ ఆఫ్ వొకాబులరీ. 17 questions are directly and indirectly asked from vocabulary guys. That too మనం ఎడిటోరియల్ క్లాసెస్ అటెండ్ చేస్తామా, దా హిందూ క్లాసెస్, దా హిందూ పేపర్ నుంచి రిపీటెడ్గా అడిగే వొకాబులరీ ఉన్నాయంట. సో యూ హ్యావ్ టు వర్క్ నో మ్యాటర్ వాట్. వొకాబులరీతో మనం అన్ని పర్టికులర్గా వర్డ్ బై వర్డ్ గుర్తుపెట్టుకోవాలంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. బట్ ఎలా అంటే లైక్ వర్డ్స్ ఉంటాయి కదా, ఫ్రీక్వెంట్గా రివైజ్ చేస్తూ ఉంటే మనకు ఆ వర్డ్స్ గుర్తుంటాయి, సమ్హౌ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటాయి. మనం ఎగ్జామ్లో చూసినప్పుడు ఎగ్జాక్ట్ మీనింగ్ కాదు, బట్ వీ విల్ గెట్ టు నో వెదర్ దట్ వర్డ్ ఈస్ పాజిటివ్ వర్డ్ ఆర్ నెగిటివ్ వర్డ్. మనం కాంప్రహెన్షన్ కూడా అర్థమైందంటే అక్కడ ఒక సిచ్యువేషన్ బట్టి ఒక నెగిటివ్ వర్డ్ రావాలా పాజిటివ్ వర్డ్ రావాలా అని అర్థమవుతుంది. దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. ఇట్ విల్ డెఫినెట్లీ గోనా వర్క్. ఇదొకటి. తర్వాత గ్రామర్ గైస్, మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ వొకాబులరీ తీసేస్తే రిమైనింగ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్నీ గ్రామర్ బేస్డ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, గ్రామర్ అంటే 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ కాదు. అఫ్ కోర్స్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్, బట్ మీరు అది సెపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ గోన్ త్రూ నార్మల్ డే టు డే గ్రామర్ లైక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గ్రామర్. సారీ గైస్. తర్వాత ప్లీజ్ డూ వర్క్ ఆన్ దట్. అందులో కూడా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇంపార్టెంట్, టెన్సెస్, వర్బ్ చాప్టర్, దెన్ దట్ నౌన్ ప్రొనౌన్ అడ్జెక్టివ్, వాటి గురించి తెలుసుకోండి. బట్ ప్లీజ్ ఫోకస్ ఆన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ప్రిపోజిషన్స్. మనకి ఎర్రర్ డిటెక్షన్లో చూసుకుంటే కనుక ఎక్కువ ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, తర్వాత టెన్స్, ఏ టెన్స్లో ఉంది, ఏ వర్బ్ ఫామ్ యూజ్ చేస్తున్నారు, తర్వాత లైక్ ప్రొనౌన్కి దాని యొక్క లైక్ సబ్జెక్ట్కి దాని యొక్క ప్రొనౌన్ ఎలా యూస్ చేస్తున్నారు, అండ్ ప్రిపోజిషన్స్. ఇవి చూసుకుంటే మోస్ట్లీ మనం సాల్వ్ చేసేయచ్చు 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ అండ్ దాని హెల్ప్తో లైక్ ఎర్రర్ డిటెక్షన్. నన్ను అడిగితే మాక్ టెస్ట్, ఈ 3 చూసుకుంటే 3 బేసిక్స్ ప్రిపరేషన్ లాగా. ఇవేంటంటే 3 మీ డే టు డే లైఫ్లో పార్ట్ అయిపోవాలి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ మాక్ టెస్ట్ ఆల్సో, ప్లీజ్ డూ నాట్ లీవ్ దీస్ 3 టాపిక్స్ లైక్ గ్రామర్, రీడింగ్ అండ్ వొకాబులరీ ఎవ్రీ డే. నేనైతే నా ప్రిపరేషన్లో ఎవ్రీ డే ఐ యూస్ టు ఇంక్లూడ్ దీస్ 3, ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్. తర్వాత లైక్ డే 1 నుంచి ఐఎమ్ టెల్లింగ్ యూ, డే 1 నుంచి సెక్షనల్ మార్క్స్ ఇవ్వడం అలవాటు చేసుకోండి. డే 1 నుంచి సెక్షనల్ మార్క్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్కి వీ విల్ గెట్ ఫెమిలియర్ అయిపోతాం.
మనం ప్యానిక్ అవ్వము. టైం మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. లెట్స్ ప్రాక్టీస్, లెట్స్ అనాలిసిస్. నన్ను అడిగితే స్కోర్ చూసి అస్సలు డిగ్రేడ్ అవ్వకండి. మనకి ప్రిపరేషన్ టైంలో ఏంటంటే మనం స్కోర్ తెచ్చుకోవడం కాదు, ఎక్కడ తప్పు చేసామో, ఎక్కడ మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్ రియల్ ఎగ్జామ్లో రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు వీ హ్యావ్ టు నో అండ్ వీ హ్యావ్ టు డిస్కస్ అండ్ వీ హ్యావ్ టు లెర్న్ వేర్ వీఆర్ మేకింగ్ మిస్టేక్స్. ఎక్కడైతే ఎక్కువ మిస్టేక్స్ చేస్తున్నారో అది అర్థం చేసుకోండి, అనాలిసిస్ చేయండి. దట్స్ హౌ యూ విల్ నాట్ రిపీట్ లైక్ మిస్టేక్స్ ఇన్ ద యాక్చువల్ ఎగ్జామ్. సో నేనైతే nowadays I am getting a good score, like mostly 30 plus and 35 plus nowadays in English and with good accuracy guys. And mock testలో చాలా మందికి accuracy ఎందుకు మెయింటైన్ అవ్వదు అంటే క్వశ్చన్ చూస్తాం ఎగ్జామ్లో, ఫర్గెట్ అబౌట్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఏంటంటే ఒకసారి నేను అంతా ఓవరాల్గా చదువుతాను, ఐ ట్రై టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ సేయింగ్ అండ్ I try to understand what the author's tone, whether negative, అనలిటికల్, పాజిటివ్ అలా అనమాట. కామెంట్ చేస్తున్నారా, కాంప్లిమెంట్ చేస్తున్నా అలా అనమాట. సో దాన్ని బట్టి నేను సాల్వ్ చేస్తాను. వెన్ ఇట్ కమ్స్ టు అదర్ క్వశ్చన్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ ఫిల్లర్స్ కానీ లైక్ మ్యాచ్ ద కాలమ్, అదేంటంటే చాలామంది ఆ క్వశ్చన్ చదువుతారు, దీంతో ఇది అయితే కరెక్ట్ అనిపిస్తుంది, నీకు అనిపిస్తుందని నువ్వు పెట్టాల్సిన అవసరం, నువ్వు పెట్టకూడదు. ఎందుకంటే నీకు అనిపించినంత మాత్రాన అది కరెక్ట్ అవ్వాలని లేదు. బట్ నీకు అలా అనిపించిందంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఏ సొల్యూషన్. లైక్ ఎందుకు నీకు అనిపించింది, దాని వెనకాల రీజన్ ఏంటి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంటా, లేదంటే ఇంకేంటి సమ్ అదర్ రూలా, లేకపోతే పాజిటివ్ టోన్ నెగిటివ్ టోనా. అలాగా నీకు ఒక అనిపించిందని బ్లైండ్గా పెట్టడం కాదు, నీ దగ్గర ఆ ఎక్స్ప్లెనేషన్ నీకు ఉంటేనే యూ హ్యావ్ టు చూస్ దట్ ఆన్సర్. దెన్ ఓన్లీ యూ కెన్ మెయింటైన్ 100% అక్యూరసీ. అదే నేను ఇచ్చే టిప్ అనమాట. ఎట్స్ ద మోర్ యూ practice, the more you will get familiar with the exam pattern, like the more you will get familiar with the questions anamata, types of questions. That's it guys, this is how I improved. If I can, why can't you people? Okay, if you have any queries, please do not hesitate to ask me, and I'm here. Do join with me every day live, let's discuss our queries and all. And if you have any queries, please do not hesitate to ask me in the comment section. Before that, I really wanted to suggest you all that when it comes to English, బిగినర్స్ కానీ రిపీటర్స్ కానీ మంచి బుక్ విత్ గుడ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఐ విల్ గివ్ దిస్ బుక్ డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ వొకాబులరీ ఇంపార్టెంట్ చెప్పాను కదా, వొకాబులరీకి ఆల్ ద హిందూ రిలేటెడ్ వొకాబులరీ ఉంది. నేనైతే యాజ్ ఆఫ్ నౌ ఇది రివైజ్ చేస్తున్నాను. ఇట్స్ ఆల్రెడీ ఐ రివైజ్ దిస్ బుక్. These are two best books. I will give these books links in the description. And yeah guys, have a great time. Practice as many questions as you can. Analysis is more important. మాక్ టెస్ట్ రాసిన తర్వాత అనాలిసిస్ చేయండి, సొల్యూషన్స్ చూడండి, ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు మీరు నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ప్రాక్టీస్, మాక్ టెస్ట్లో వచ్చిన వొకాబ్స్ దాని మీనింగ్స్ నోట్ డౌన్ చేసుకొని నంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ good accuracy and speed when it comes to English. All the very best. Have a great time. Do not waste much time and stay consistent guys. Bye.